మేము ఈ యొక్క సంఘ పరిచర్యలో 2005 నుండి మేము ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు 7వ సంవత్సరం నడుస్తుంది. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎంతగానో అయ్యగారి ప్రార్థన ద్వారా, అమ్మగారి ప్రార్థన ద్వారా మా రూపాలు మారాలి అయ్యగారు, అసలు మేము ఇలా ఉండొద్దని చెప్పి అనేది నేను ఏమో ధైర్యపరిచేది. అయినప్పటికీ నేను ఎంతో సంతోషపడేది అనమాట ఆ ధైర్యం ద్వారా. ఆ మాటలు ఎంత పురుకొల్పుతాయి అంటే మీకెవరికి తెలియదు, నాకు తెలిసినంత వరకు అయితే మేము అనుభవించాం. ఆ సాక్ష్యం నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, చెప్పలేక టైం సరే దేవుడు ఇవ్వాలి ఆ టైం కూడా అని చెప్పేసి నేను ఆ టైం కోసం వెయిట్ చేశాను. ఈరోజు ఆ టైం మాకు సమకూరింది. నేను సెక్యూరిటీ జాబ్ చేసుకుంటూ ఆ భార్య ఎంతో కష్టపడకుండా మేము జీవిస్తుంటే మమ్మల్ని ఎంత ప్రోత్సహించేదంటే ప్రతి శనివారం నైటు ఎంత రాత్రి కానీ ప్రతి శనివారం మా డోర్ కొట్టి వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా అని చెప్పి ప్రేయర్ చేసి ఎంత ఎంత ద్రవ్యాన్ని మాకు ఆయన మరి ఆ దైవజనుడికి మరి ఎలా ప్రేరేపణ కలిగదు. మా ఇల్లు కూడా సక్రమంగా తెలియదు, ఆ అడ్రస్కి రావాలంటే కారు రావాలంటే అంతా తిరుగుకుంటూ రావాలి. అయినప్పటికీ వచ్చి మమ్మల్ని ఎంతగానో సహాయపరిచి మాకు ఎంతగానో పురుకొల్పినాడు. ఈనాడు మేము అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన బట్టి అసలు మాకు ఆశ్చర్యకరమైన దీవెనలు మాకు దేవుడు ఇచ్చాడు. నేను అనుకున్నాను అప్పుడు దేశం భాగం ఇయ్యలేక ఎంతో కుమిలిపోయేది, మా ఖర్చులకే సరిపోకపోయేది. ఏం చేయాలి దేవా, నేను ఎప్పుడు ఇయ్యలేకపోతున్నా, ఏంది అసలు అని చెప్పి వేదన పడేది అనమాట. మేము నా బిడ్డ మా దగ్గరే ఉండేది, వాళ్ళ బాధ ఒక సమస్యగా మారేది. నేను పోక డ్యూటీకి సమస్యలు పెద్ద సమస్యల వల్ల ఉండేది. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఇద్దరిని ధైర్యంగా అయ్యగారి ప్రార్థన ద్వారా ఛేదించుకుంటూ వచ్చావు. బలపడకు, నువ్వేం భయపడకు, పాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గొప్పగా అని చెప్పేసి ఎంతో ధైర్యపరిచేవాడు. గత 6 నెలలుగా మేము ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. అయ్యగారి ప్రార్థన బట్టి మరి అతని దేవుడు మమ్మల్ని నా దగ్గరికి పంపించి ఇగో పాలు ఇగో ఇది మీకు ఇస్తున్నాం, దీన్ని కొనసాగించుకుంటూ మీ జీవనం గడుపుకోండి అని చెప్పేసి అన్నప్పుడు మేము ఎంతగానో సంతోషించాం. అయ్యగారు కూడా ప్రార్థన మీరు వచ్చి చేయాలని చెప్పేసి అంటే అయ్యగారితో ప్రార్థన చేయించారు. అతని కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి, అయ్యగారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు నేను ఆ ఓపెనింగ్ రోజు నుంచి 6 నెలల నుంచి మాకు 8,000 ఆయన మాకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ 8,000లో నేను సరే ఇద్దాం అని చెప్పేసి దేశం భాగం ఈరోజు మర్చిపోయినా కానీ మర్చిపోలేము మేము. ఈరోజు ఖచ్చితంగా మేము బర్మా దేశం వెళ్ళేటప్పుడు నేను సహాయం ఖచ్చితంగా నా వంతుగా దేశం భాగం ఇవ్వాలని చెప్పేసి మేము ఎంతగానో ప్రార్థన ద్వారా మేము అయ్యగారి ప్రయాణాన్ని ఖచ్చితంగా సమకూర్చాలయ్యా, కావాల్సిన ధనాన్ని సమకూర్చాలని చెప్పేసి ఎంతగానో కన్నీటి ప్రార్థన చేసాం. మా వంతుగా మరి 5,000 నేను దేశం భాగంగా ఇవ్వాలని ఎంతో ఆసక్తిగా మేము మరి అయ్యగారి ముందు వచ్చి నిలబడి ప్రార్థన మరి మాకు అవసరం ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఈ యొక్క సంతోషకరమైన వార్తను మీరు కూడా పొందాలని ఆశిస్తూ క్రీస్తు పేరులో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రియులు పాల్ గారు, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది వారి రెక్కల కష్టం. హల్లెలూయా. ఇటువంటిది నేను మరి ఈ సమయంలో వారి చేతుల మీద అందుకోవడం అనేది, ఇది 5,000 రూపాయలు అన్నారు కదా, ఎంతండి? 5,000. ఓకే, ప్రైజ్ లార్డ్. ఈ ద్రవ్యం ఇది మానవ రీత్యా మన దగ్గర ఈ వీడియోలో ఉంటుంది, మన రికార్డింగ్స్లో ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా పరలోక రాజ్యంలో జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంటుంది. ఆ గ్రంథంలో దేవుని ప్రియబిడ్డలు ఎవరెవరు దేవుని యథార్థమైనటువంటి ప్రేమతో దేవుని సంఘానికి సత్యానికి ఆధారము స్తంభమునైన దేవుని జీవం కలిగిన దేవుని సంఘానికి చెందిన ఆదాయం, సంఘ కాపరి సంఘం ద్వారా వచ్చే ఆదాయంతో జీవించాలి. సరే, దేవుడు తన మహాకృప చేత అనేక సంఘాల్లో నుండి అనేక మంది దైవభక్తులు వారి సంఘాల్లో వారు ఇచ్చుకుంటూ ఇంక ఈ దైవదాసం మీద ఉన్న ప్రేమను బట్టి అప్పుడప్పుడు పంపే విరాళాలు, ప్రేమ కానుకల ద్వారా నేను ఈ పరిచర్యను కొనసాగిస్తూ దీనికి 8,000 కిరాయి కడుతూ ప్రతి నెల మరి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాము.
అయితే ప్రభు ఇబ్బంది పెట్టలేదని చెప్పాలా నేను మీకు. అంటే నేను అన్యాయస్తుడిగా చేయకూడదు మీ ఎదుట. ప్రభు ఎన్నటన్నిటికీ న్యాయం చేశాడు. నేను 100 రూపాయలకు అర్హునైతే నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ఎంత స్థాయిలో ఆశీర్వదించాడు మీరు ఆలోచించండి. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటి విషయంలో దేవుడు మన అనుభవ జ్ఞానంలోనికి, మన స్వానుభవంలోనికి వాటిని తీసుకొస్తాడన్నమాట. ప్రభువు మరి ఈ దంపతులు మా ప్రియులు ఈ సంఘ సీనియర్ సభ్యులుగా చెప్పాలి వీరిని. ఎందుకంటే మొదటి నుంచి మిగిలిన వారిలో మొదటి నుంచి వీరే ఈ నేటి వరకు కొనసాగారు. హల్లెలూయా. చాలా అలాగే మన నాగరాజు కుటుంబములో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినప్పటికీ ఆయన సతీమణి, ఆయన కుమారుడు ఎక్కడ ఉన్నాడు. మరి వారు కూడా మధ్యలో కొంతకాలం శోధనను బట్టి రాలేకపోయినప్పటికీ ఎంతో యథార్థమైన ఇదితో వారు మందిరానికి మిస్ కాకుండా వస్తున్నారు. తర్వాత పాల్ గారి మిత్రుడే నాగరాజు గారు కూడా మరి వీరి బృందం ఈయన ద్వారా ఎన్నో కుటుంబాలు నడిపించబడాలి ఈ సంఘానికి. రాబోయే దినాల్లో ఈ సంఘ బాధ్యతలు బహుశా పాల్ గారే చూడవలసి వస్తుందేమో. ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి, ఎందుకంటే దేవుడి సేవను విస్తారంగా చేస్తాం కనుక. అంటే మనుషుల దృష్టిలో ఆయనకి ఏం తెలుసు, ఆయన ఏం చెప్తాడు, ఆయన ఉంటే నేను రాననే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకళ్ళు ఉంటే నేను రాను అనే అది తప్పుగానే ఆలోచన. దేవుని దాసుల్ని వారు దేవుని వల్ల ఏర్పాటు చేయబడితే ఎవరైనా రావాలా, వినాలా, ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాలి. హల్లెలూయా. మన వ్యక్తుల కొరకు రాము, సంఘములో దేవుడు నియమించిన కార్యము జరుగుట కొరకు మనం వస్తాం. మనకి ఈ ద్రవ్యమును దేవుడు అనేక వేల లక్షల రెట్లుగా ఆశీర్వదించి ఈ దంపతులకు, వారి కుటుంబానికి, కుమార్తెలకు వారి భవిష్యత్తు కాలం అంతా పరిచర్యలోను వ్యక్తిగత జీవితంలోనూ ఏ విధమైన లోటు లేకుండా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించాలని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. పైకి నేను ఏమి కనిపించట్లేదని నా హృదయంలో చాలా గొప్ప భావోద్వేగం ఉంది. ఎమోషన్స్ ఎంతో చాలా కదిలించబడ్డాను. వారు తమ దశమ భాగాన్ని ఈ రోజున మరి దేవుడు వారికి ఆదాయం ఇచ్చిన నాటి నుండి రెగ్యులర్గా వారు తీసి దాచినటువంటి ద్రవ్యం ఈ రోజున ఈ ముఖ్యమైన సమయంలో ఉపయోగపడుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. వారి నిమిత్తమై నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపామైన మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కుటుంబంను మా ప్రియ సహోదరుడు పాల్ గారిని, వారి ప్రియ సతీమణి మరియమ్మ గారిని, వారి కుమార్తెలను, ఆళ్ళని, మనవరాలని ప్రభావ మీరు ఆశీర్వదించండి. వారి కలిగిన శోధనలన్నింటిలో, కష్ట నష్టములన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. అలనాడు యాకోబు ఆయన మీ ఆశీర్వాదము వాగ్దానం పొంది ఉన్నప్పటికీ భయానకమైనటువంటి ఒంటరి ప్రయాణములు, అరచేతిలో ప్రాణం పెట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి, అన్యాయానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కానీ చివరకు నీతో పోరాడి గెలిచినాడు ప్రభావ, ఇశ్రాయేలుగా మార్చబడినాడు. ఈ రోజున నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఆయన ముఖ్యుడుగా ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలు దేశమును ప్రభావ మూలపురుషుడు. ఆ విధంగా ప్రభావ మా ప్రియ సహోదరుని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ అందు నమ్మకంగా జీవించిన వారిని మీరు మెండుగా ఆశీర్వదిస్తారు. వారి వ్యాపారం కూడా వర్ధలు చేయండి, ఇంకా వారికి ఎక్కువ ఆదాయం అనుభూతాలు చేయండి. రీతిగా పరిచయంలో వారిని బలపరిచి వాడుకున్నాను. రాబోయే దినంలో సంఘం యొక్క ముఖ్య బాధ్యతల్లో మీ దాసుని అలాగే వారి కుటుంబాన్ని ప్రత్యేకించి వాడుకుంటారని వేడుకుంటూ కూడి ఉన్న మా ప్రియులందరూ కూడా ఈ విధంగా పురికొల్పబడి పరిశుద్ధమైన మీ పరిచర్యలో వారు తమ వంతును, కర్తవ్యాన్ని నిర్వర్తించే వారే, నిజమైన క్రైస్తవ్యాన్ని నాయన జరిగించేవారే, క్రీస్తుని వెంబడించేవారే ఉంటకు సహాయించి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అయ్యా మీకు చాలా అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ ఇలాంటి మంచి మాదిరిని సమస్త ఆదాయము మనకి